సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పివి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పివి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పివి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పివి ఘాట్ దగ్గర పుష్పగుచ్చాన్ని ఉంచి అంజలి ఘటించారు. ఆర్థిక సంస్కరణలకు పివి నాంది పలికారని చెప్పారు. పివి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరు ఊహించని నిధిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని, ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని, అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతరత్న పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పివి నరసింహారావు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చారన్నారు. పివి చేసిన ఆర్థిక సంస్కరణలతో దేశం ఆర్థికంగా ఎదిగిందన్నారు. వారు చూపెట్టిన మార్గదర్శకత్వంలో మేమందరం నడవాలని, యువత కూడా నడవాలని, ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వంతో ఎక్కడో వంగరలో జన్మించిన వ్యక్తి ఢిల్లీకి, దేశానికి రాజై అనేకమైనటువంటి సంస్కరణలు, ఆనాడు భూ సంస్కరణలు కావచ్చు, ల్యాండ్ సంబంధించి, దాని తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుగలుగుతోంది. ఆనాడు నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి హెచ్ఆర్డీ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇటువంటి విధానాలు తీసుకొచ్చి విద్యా ప్రాధాన్యతను చెప్పినటువంటి వ్యక్తి. అందుకే పివి నరసింహారావు గారిని ఈరోజు యువత, విద్యార్థులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఈ ప్రాంత బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా చేసిన సేవలని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా హుస్నాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం.